సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ తన వంతుగా మద్దతు తెలియజేయాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పేర్కొన్నారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. బీజేపీ పార్టీ వాళ్ళకు సంబంధించిన స్నేహపూరిత పార్టీలు అన్నీ ఒకవైపు ఉన్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఇంకోవైపు ఉన్నాయి. బీజేపీ పార్టీ వైపే రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అయినా, జగన్మోహన్ రెడ్డి గారికి చెందిన వైసీపీ పార్టీ అయినా బీజేపీ పార్టీతోనే ఉంది అని మరొక్కసారి స్ట్రెస్ చేస్తున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఈ విషయమే మళ్ళీ రుజువు అయింది. 5 సంవత్సరాల తర్వాత ఈరోజు 5 సంవత్సరాలకు గాను జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు అని నిర్మలా సీతారామన్ గారే చెప్పడం జరిగింది. అంటే గత 5 సంవత్సరాలుగా మోడీకి దత్తపుత్రుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి వారసుడు కంటే కూడా ఎక్కువ మోడీ వారసుడిగా, మోడీ దత్తపుత్రుడిగానే ఎక్కువ వ్యవహరించారు. ఈరోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి కొత్త నాటకానికి తెరలేపుతూ ఈరోజు బీజేపీ పార్టీకి చెందిన అమిత్ షా గారు నిన్న మాట్లాడతారు, వైసీపీ ప్రభుత్వం అవినీతిలో మునిగిపోయింది అని. అయ్యా అమిత్ షా గారు, మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. మరి వైసీపీ పార్టీ, వైసీపీ ప్రభుత్వము ఇంత అవినీతిలో కూరుకుపోయింది అని మీకు ముందు నుంచి తెలిస్తే మీరు ఏ చర్య 5 సంవత్సరాలుగా ఎందుకు తీసుకోలేదు? కేవలం మీ దత్తపుత్రుడు కాబట్టే మీరు తీసుకోలేదు అని మేము ఆరోపిస్తున్నాం. మీరు కేంద్రంలో ఒక వాచ్ డాగ్లా, ఒక కాపలా కుక్కగా ఉండాల్సిన మీరు, దేశానికి మీరు వాచ్ డాగ్, కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు. మరి అలాంటప్పుడు ఒక రాష్ట్రంలో అవినీతి జరిగింది అని మీకు తెలిస్తే ఒక ఈడీ అయినా, ఒక కాగ్ అయినా ఎందుకు మీరు ఆదేశించలేదు? ఎందుకు ఏ చర్య తీసుకోలేదు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ దత్తపుత్రుడు కాబట్టి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పిందల్లా చేసే మనిషి కాబట్టి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు తొత్తు కాబట్టే ఈ 5 సంవత్సరాలు ఆయన మీద ఏ చర్య తీసుకోలేదు. సంవత్సరాలుగా ఒక్క హామీ కూడా, ఒక ప్రత్యేక హోదా అయితేనేమి, పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి, రాజధానికి నిధులు అయితేనేమి, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి, దుగ్గరాజపట్నం పోర్ట్ అయితేనేమి, అటు నార్త్కు ఇటు రాయలసీమకి స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలు అయితేనేమి, స్పెషల్ రైల్వే జోన్ అయితేనేమి, ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా బీజేపీ పార్టీ 10 సంవత్సరాలుగా నిలబెట్టుకోలేదు. బీజేపీ పార్టీ అంత మోసం చేసినా కూడా తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ అదే బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు, తొత్తులుగా మారారు. మళ్ళీ చెప్తున్నాము, బీజేపీ పార్టీని ఎదిరించగలిగిన ఏకైక పార్టీ అలయన్స్ ఇండియా బ్లాక్ మాత్రమే. కాబట్టి ప్రజలందరూ ఎన్నికల వేళ ఈ అలయన్స్ను బలపరచాలి. మనకు పోలవరం ప్రాజెక్టు కావాలన్నా, ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మనకు రాజధాని కావాలన్నా, మనకు ఏ మేలు జరగాలన్నా, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మరొకసారి ఇండియా బ్లాక్ అలయన్స్ని బలపరచాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నారు. మాట్లాడే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పడేసే కుక్క బిస్కెట్లకి ఆశపడేవాళ్ళు. ముందు నా గురించి మాట్లాడకముందు మీకెంత డబ్బులు అందుతున్నాయో ముందు అదొకసారి ఆలోచన చేయండి, ప్రజల ముందు పెట్టండి. వీళ్ళు చెప్పడానికి ఏముందండి, 1000 కోట్లైనా చెప్తారు, నేను 10,000 కోట్ల వరకు కూడా అడిగానని కూడా చెప్తారు. ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి మరణం వెనకాల రిలయన్స్ హస్తం ఉంది అని ఒకప్పుడు అన్నారు. అందరూ నమ్మారు. ఎంతోమంది రాజశేఖర రెడ్డి అభిమానులు రిలయన్స్ సంస్థల మీద దాడులు చేసి కేసులలో కూడా ఇరుక్కున్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అవసరం తీరిపోయాక ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రిలయన్స్ సంస్థకి ఎంపీ పదవికి, వాళ్ళకి చెందిన మనిషికి ఎంపీ పదవి కూడా ఇచ్చారు. మరి మీరా అండి మాట్లాడేది? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య వెనక చంద్రబాబు గారి హస్తం ఉంది అని సిబిఐ ఎంక్వైరీ కోరిన మాట వాస్తవం కాదా?
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దు అన్న మాట కూడా వాస్తవం కాదా? అంటే మీరు ముందు చెప్పిన మాట అబద్ధమని మీరే నిరూపించుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు హస్తం నిజంగానే ఉంటే యూ వుడ్ వెల్కమ్ ద సిబిఐ ఎంక్వైరీ. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి పేరుని ఛార్జ్ షీట్లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. ఈ రోజుకి కూడా చెప్తున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే కనీసం సిబిఐ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో కూడా చేర్చకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సుధాకర్ రెడ్డి, పొనవోలు సుధాకర్ రెడ్డి అనే మనిషి 3 కోట్ల చుట్టూ తిరిగి రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడటం అసాధ్యము అని రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండేటట్టు ఆయన కోట్లు చుట్టూ తిరిగి చేస్తే ఇదే పొనవోలు సుధాకర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 6 రోజుల్లోనే అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవినిచ్చాడు. ఎవరైనా తండ్రి పేరుని సిబిఐ ఛార్జ్షీట్లో చేరిస్తే అంత పదవి ఇస్తారండి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టే, ఆయన చేశారు కాబట్టే ఈయన పదవి ఇవ్వడం జరిగింది. ఎంత దారుణం కాకపోతే కన్న తండ్రి పేరునే సిబిఐ ఛార్జ్షీట్లో పెట్టేటట్టు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నీచమైన రాజకీయాలు కాకపోతే ఏమిటి? నేను 1000 కోట్లు తీసుకున్నాను అడిగాను అని మీరు అంటున్నారే, రుజువు ఉందా? మీరు రుజువు చేయండి. ఈరోజు నేను రాజకీయాలు మానేసి వెళ్ళిపోతా. నేను ఒక పైసా సాయం అడగలేదు. వీళ్ళు ఎప్పుడు ఏది ఎట్లా అవసరం ఉంటే ఆ మాట మాట్లాడడం వీళ్ళ అలవాటు. వీళ్ళు ఊసరు బల్లీలు. వీళ్ళకి అవసరమైతే అమ్మా తల్లి పాదయాత్ర చెయ్యి అని అడుగుతారు. వీళ్ళకి అవసరం లేకపోతే నువ్వు అసలు రాజశేఖర రెడ్డి బిడ్డవే కాదు అన్నట్టు విజయమ్మను కూడా అవమానిస్తారు. ఏది పడితే అది మాట్లాడతారు. వీళ్ళ మాటలకి ఎవరండి లెక్క పెట్టాల్సింది? ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. భారతదేశ రాజకీయ చరిత్రలో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత ఫెయిల్యూర్ ప్రైమ్ మినిస్టర్ ఏనాడు చూడాలి. పక్కా ఫెయిల్యూర్ ప్రైమ్ మినిస్టర్. ఎందుకంటే నేను ఒక టర్మ్ అయితే అనేవాడిని కాదు. నీకు 2 టర్ములు అవకాశం ఇచ్చారు, 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. నువ్వు 2014 ఎన్నికల్లో చెప్పిన ఒక్క మౌలిక అంశాన్ని కూడా అమలు చేయలేదు. చివరికి ఆంధ్ర రాష్ట్రానికి కూడా అదే రకంగా అన్యాయం చేశారు. ఉత్తరాదిలో వీళ్ళు గెలవడం లేదు కాబట్టి దక్షిణాది పైన పడతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన హోమ్ మినిస్టరు, డిఫెన్స్ మినిస్టరు, ప్రైమ్ మినిస్టరు అందరు వచ్చి ఇప్పుడు ఆంధ్రాలో ప్రచారం చేశారు. మరి ఆంధ్రాలో బీజేపీ అధికారంలోకి రాదు కదా. ఎందుకు ఇంతమంది వస్తూ ఉన్నారు? వచ్చి మీరు నంగనాచి మాటలు చెప్తా ఉన్నారు. ఇక్కడ పక్క మోసం చేస్తూ ఉన్నారు. ఇక్కడ దగా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ అమిత్ షా హోమ్ మినిస్టర్, నీ సిబిఐ ఇక్కడ పనిచేయడం లేదా? నీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ పనిచేయడం లేదా? 5 ఏళ్ళుగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డితో మీరంతా కుమ్మక్కై ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి, అప్పుల పాలు చేయడానికి మీరు కాదా సహాయం చేసిందని నేను అడుగుతా ఉన్నా. మీ సహాయ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీసుకుని పోయి జైల్లో పెట్టావు. కారణమేమి? అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్తో ఎన్నిక సర్దుబాటు చేసుకున్నాడు కాబట్టి అక్కడ నువ్వు జైల్లో పెడతావా? ఇక్కడ 1000 కోట్ల లిక్కర్ మాఫియా జరిగిందని చెప్పి, తాడేపల్లి ప్యాలెస్కి డబ్బులు పోయినాయని చెప్పి సాక్షాత్తు మీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు ఆమె కంప్లైంట్ చేస్తే ఇక్కడ నువ్వు యాక్షన్ తీసుకోవా? కాబట్టి ఏమంటే ఒక నంగనాచి రాజకీయాలు బీజేపీ నడుపుతూ ఉంది.